అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్లో డిఆర్ పెంపు ఉద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించిన సర్కార్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. సెప్టెంబర్లో డిఆర్ల పెంపుపై ప్రకటన. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైందని సమాచారం. త్వరలోనే డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ అలవెన్స్లు రెండు ఒకేసారి అయితే పెంచబోతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం ప్రకారంగా సెప్టెంబర్లో పెంపు ప్రకటన చేయవచ్చన్నట్లు తెలుస్తుంది. డిఏ 3% వరకు పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో డిఏ అనేది ప్రజెంట్ 50%గా ఉందండి. ఒక 3% హైక్ అవుతే ఖచ్చితంగా డిఏ అనేది 53%కి చేరుకుంటుంది. ఇక కోవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల డిఆర్ అలవెన్స్లను ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని సమాచారం. కాగా సోమవారం 19 ఆగస్టు 2024 నాటి నివేదికలు అంటే నిన్నటి ప్రకారంగా సెప్టెంబర్లో డిఆర్ఎస్ అలవెన్స్ అనేది 3% పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చని సూచిస్తున్నాయి. దీంతో డిఏ అనేది 53%కి అయితే తీసుకురావడం జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ఇద్దరు సభ్యులు డిఏ బకాయిలపై ప్రభుత్వ నిర్ణయం గురించి ప్రశ్నలు లేవనెత్తారు. 18 నెలల కోవిడ్ కాలంలో డిఆర్ఎస్ అలవెన్స్ను విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లేదు అని బదులిచ్చారు. జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చేలా సెప్టెంబర్ 2024లో డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్లలో 3% పెంపుదల కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.